మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ భూతాన్ని నిర్మూలించలేకపోతున్నారని జూనియర్లకు దిక్సూచిగా నిలవాల్సిన సీనియర్లు వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. సిద్దిపేట సురభి మెడికల్ కాలేజీలో జరిగిన ఘటన మరొక ముందే సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో మరొకటి చోటు చేసుకుంది. సీనియర్లు జూనియర్ ఇంటి మీదకు దాడికి వెళ్లారు. కఠినంగా వ్యవహరించాల్సిన కాలేజీ యాజమాన్యం రాజీ పేరుతో చేతులు దులుపుకుందనే విమర్శలు వస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. ఆదిలోనే మొక్క దశలోనే తుంచేయాల్సిన ఇటు కాలేజీ యాజమాన్యాలు కానీ పోలీస్ యంత్రాంగం ఇతర ప్రభుత్వ యంత్రాంగాలు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే దాదాపుగా ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీలో ర్యాగింగ్ దాదాపుగా తగ్గిపోయినప్పటికీ మెడికల్ కాలేజీలలో ఇంకా కొంతమేర ర్యాగింగ్ నడుస్తూనే ఉంది. మనం ప్రధానంగా చూసినట్లయితే ఈ గత 15 రోజుల్లోనే ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఉన్న సిద్దిపేట జిల్లా పక్కన ఉన్న సురభి మెడికల్ కాలేజీలో ఒక ర్యాగింగ్ కేసు వచ్చింది. ఆ తర్వాత కరెక్ట్ 2 రోజుల క్రితం సంగారెడ్డి ప్రభుత్వ కాలేజీలోనూ ఇటు ర్యాగింగ్ కలకలం రేగింది. సంగారెడ్డి ప్రభుత్వ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న ప్రతీక్ చంద్ర అనే విద్యార్థిని సీనియర్ విద్యార్థులు బట్టలు ఇప్పించి డ్యాన్స్ చేపించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఆ ప్రతీక్ చంద్ర వెళ్ళి వాళ్ళ సోదరుడికి జరిగిన ఘటన చెప్పడంతో వాళ్ళ సోదరుడు వచ్చి ఈ ఘటనకైతే ఎవరైతే పాల్పడారో ఆ ఇద్దరు విద్యార్థుల్ని సీనియర్ విద్యార్థులను పిలిపించి మందలించడం జరిగింది. దీంతో మొత్తంగా ఈ సీనియర్ విద్యార్థులంతా కూడా మాకే వార్నింగ్ ఇస్తావా అంటూ చెప్పి 50 మంది ఆ ప్రతీక్ చంద్ర ఇంటికి వెళ్ళి సంగారెడ్డి పట్టణంలో ఉన్న తన ఇంటికి వెళ్ళి 50 మంది విద్యార్థులు దాడి చేశారు. ఇదంతా పెద్ద సంచలనంగా మారింది. ఆ ఇంటికి వెళ్ళి ప్రతీక్ చంద్ర తండ్రిని కూడా గాయపరిచారు. అక్కడ స్థానికులు ఇదంతా చూసి డయల్ 100కి ఫోన్ చేయడంతో ఆ పోలీసులు చేరుకొని వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తరలించారు. మొత్తానికి అదే బుధవారం సాయంత్రం జరిగింది ఈ ఘటన అంతా కూడా. ఇది వీళ్ళందరూ కూడా అక్కడికి పోయి ఇటు మెడికల్ కాలేజ్ విద్యార్థుల్ని మెడికల్ కాలేజ్కి సంబంధించిన వార్డెన్ ఇతర అధికారులందరూ కూడా పోలీసులు అక్కడ పిలిపించారు. సంగారెడ్డి డిఎస్పీ సత్యగౌడ్ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. ఆ రోజు మొత్తానికి ఇటు అటు చర్చలు జరిపిన తర్వాత కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఇటు కాలేజ్ యాజమాన్యం కానీ కేసు నమోదు చేయాల్సిన పోలీసులు కానీ దీన్ని గాలికి వదిలేసినట్టుగా కనిపిస్తుంది. ఇద్దరికి ఏదో సర్ది చెప్పి రాజీ కుదిర్చిన ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి మనకి. ఈ ఘటన ఇక్కడ కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇది మరో చోట ఇట్నే జరిగే అవకాశం ఉంది. ఇక్కడ రాజీ కుదిర్చారు కానీ ఎవరైతే ర్యాగింగ్కి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం కొంత ఆరోపణలకు విమర్శలకు దారితీస్తుంది. ఒక కాలేజీ తర్వాత ఇంకో కాలేజీ ప్రధానంగా మనం చూసినట్లయితే ఇంకా మెడికల్ కాలేజీలో ఈ ర్యాగింగ్ భూతం ఇంకా కనిపిస్తూనే ఉంది. జూనియర్ విద్యార్థులను వేధిస్తూనే ఉన్నారు. ఆ సీనియర్లు జూనియర్లని మమ్మల్ని సార్ అని పిలవాలంటూ వాళ్ళకి సేవలు చేయించుకుంటూ ఇట్లాంటివి ఇంకా మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ కళాశాలల యాజమాన్యాలు కానీ కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇది ఆ ర్యాగింగ్ సమస్య ఇట్నే వెళ్తూ ఉంటుంది. కొంతమంది సున్నిత మనస్కులు ఏదైనా చర్యలకి వాళ్ళ ప్రాణానికి హానికి తెచ్చుకునే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా దాపరించే పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. ఇప్పటికైనా ఇటు పోలీసు యంత్రాంగాలు కానీ ఎవరైనా కాలేజీ యాజమాన్యాలు కానీ దీని మీద కఠినంగా స్పందించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. నిన్న జిల్లా న్యాయ సంస్థ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇదే మెడికల్ కాలేజీలో విద్యార్థులకు అందరికీ అవగాహన కల్పించారు. ర్యాగింగ్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు వంటి వాళ్ళకి అవగాహన కల్పించారు. కానీ ర్యాగింగ్ పాల్పడ్డ వాళ్ళపై ఇంత మట్టుకైతే చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే మనకు కనిపించట్లేవు. ఇప్పటికైనా అధికారులు కానీ కళాశాల యాజమాన్యం కానీ స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు ఇతర జూనియర్ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్ సంగారెడ్డి.